దేశం హిందువులది. ఎవడన్నా అడిగితే చెప్పాలి. చూడు, ఈ దేశంలో కుంభమేళ జరిగింది. కుంభమేళ జరగడానికి మెయిన్ అస్తిత్వం ఎవరు, మెయిన్ కారణం ఎవరు? హిందువులు, అందున సాధువులు. హిందువులు, అందున సాధువులు. కాబట్టి ఈ దేశం హిందువులదని చెప్పాలి. చెప్తారా? ఇంకొక మాట కూడా గర్వంగా చెప్పాలి. చూడు, నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, నీ పూజలు నువ్వు చేసుకో, నీ ప్రార్థనలు నువ్వు చేసుకో. కానీ మా దేవతల జోలికి, మా సాధువుల జోలికి, మా గుళ్ళ జోలికి, మా గోపురాల జోలికి గనక వస్తే బొట్టు పెట్టి మరి సమాధానం చెప్తామని చెప్పాలి. చెప్తారా? ఈ సభా వేదికగా ఓదివీడు గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అందరికీ ఒక శుభవార్త ఏమిటంటే, ఉత్తర భారతదేశంలో ధర్మాచార్య సదస్సు ఏర్పడింది. మన ధర్మానికి, మన ధర్మంలో ఉన్న మీ అందరికీ ఏ సమస్య వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా సాధు సంత్ సమాజం ముందు ఉంటుంది. సాధు సంత్ సమాజం ముందు ఉంటుంది. అలాగే నిన్న విజయవాడలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా సాధు సంత్ ధర్మాచార్య సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సు నుంచి నేను నేరుగా ఇక్కడికే వస్తున్నాను. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి సాధు సంత్ స్వామీజీలందరూ, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా ఏకీకృతం అయ్యారు. జగద్గురు పీఠాల నుంచి వచ్చారు చాలా మంది. హరిహర క్షేత్రం నుంచి స్వామీజీ వచ్చారు. పుష్పగిరి పీఠాధిపతి వచ్చారు. గణపతి సచిదానంద స్వామీజీ ఉన్నారు. ఎందరో పీఠాధిపతులు నిన్న వచ్చారు. మీ అందరికీ కూడా సాధులోకం, గురువులోకం ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా మేమున్నాము. పూజ్య గురువులందరూ కూడా మీ పక్షాన ఉన్నారు. మీరందరూ కూడా ధైర్యంగా ఉండవచ్చు. ఇంకొక విషయం, హిందువు అనేవాడు ఈ పంచభూతాలు ఉన్నంత వరకు, ఖగోళ బ్రహ్మాండం ఉన్నంత వరకు హిందువు ఉంటాడు. హిందువు అనేవాడు ఎప్పటికీ ఉంటాడు. హిందూ సమాజం లేని నాడు, హిందువు అనేవాడు లేని నాడు ప్రకృతి ఉండదు, పంచభూతాలే ఉండవు. ఇది మన యొక్క క్రెడిట్, ఇది మన యొక్క గర్వకారణమైనటువంటి అస్తిత్వం. అందుకే మీరందరూ